హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇటు ఈసీకి షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సార్. మొన్న జరిగిన పులివెందుల ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళబోతున్నారు. మరి పులివెందుల ఎలక్షన్స్ ఏమన్నా రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? సుప్రీంకోర్టు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే బీహార్ విషయంలో సానుకూలంగా స్పందించింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా ఆ విధంగానే స్పందిస్తుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి మీరేం చెప్తారు సార్? ఏం జరిగే అవకాశం ఉంది సుప్రీంకోర్టులో? రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రాహుల్ గాంధీ దాదాపు అందరూ కూడా నమ్ముతున్నారు ఆయన ప్రజెంటేషను. ఎందుకంటే ఆయన అక్కడ బెంగళూరు సెంట్రల్ లోక్సభ దీంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే అందులో ఒకటి మహదేవ్పూర్లో 5 రకాల ఓట్ల చోరీ జరిగింది. దాదాపు 1,00,000 ఓట్లని దొంగిలించారు అని ఎలా దొంగిలించారో ఆయన డీటెయిల్గా ప్రజెంటేషన్ ఇచ్చాడు. అది దాదాపు అందరూ నమ్ముతున్నారు. నమ్మడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన లేవనెత్తిన ప్రశ్నలకి ఈసీ సమాధానం చెప్పట్లేదు. అంటే మీరు ఓటర్ల డేటా అంతా ఎలక్ట్రానిక్ ఫామ్లో ఎందుకు వెబ్సైట్లో పెట్టట్లేదు అనేది నెంబర్ 1 క్వశ్చన్. అది ఎవరికైనా లాజికల్గా ఇవాళన్న టెక్నాలజీకి ఓటర్ల డేటాని ఎలక్ట్రానిక్ ఫామ్లో అంటే మిషన్ రీడబుల్ ఫామ్లో ఎందుకు పెట్టకూడదు? పెట్టచ్చు కదా, అది పబ్లిక్ ఇన్ఫర్మేషనే కదా, ఎందుకు పెట్టట్లేదు అనేది ఖచ్చితంగా అందరికి వచ్చే డౌటే. అది రాహుల్ గాంధీ లేవనెత్తాడు. రెండో ప్రశ్న, వెబ్ కాస్టింగ్ కానీ సీసీటీవీ ఫుటేజ్ కానీ అది ఎందుకు మీరు ధ్వంసం చేస్తున్నారు? 40 రోజులు మాత్రమే ఎందుకు పెట్టుకుంటున్నారు? పెట్టుకునేదానికి ప్లేస్ లేదా? బోల్డ్ ఉంది ఇండియాలో. కాబట్టి ఎందుకు మీరు ధ్వంసం చేస్తున్నారు? అది ఉంటే చెక్ చేయొచ్చు, ఎక్కడన్నా దొంగ ఓట్లు జరిగి ఉంటే చెక్ చేయొచ్చు. సో అది మీరు తీసేస్తున్నారు. సో ఇలాంటి అనేక ప్రశ్నల్ని. రెండోది ఏంటంటే ఈవినింగ్ 5 తర్వాతనే విపరీతంగా ఎందుకు పోలింగ్ జరుగుతుంది? తర్వాత 5 ఏళ్లలో పెరగని పాపులేషను ఒక్కసారిగా 6 నెలల్లో 40 లక్షలు 50 లక్షల ఓట్లు ఎలా యాడ్ అవుతున్నాయి? ఇలాగా అనేక ప్రశ్నల్ని ఆయన వేశాడు. అసలు బేసిక్గా ఈసీ నియామకంలోనే మోడీ వచ్చినాక మార్పులు తీసుకొచ్చాడు. అంతకుముందు సుప్రీంకోర్టు జడ్జి కూడా ఈసీ నియామక సెర్చ్ కమిటీ అంటారు, ఆ సెర్చ్ కమిటీలో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడేమైంది, ఈ సెర్చ్ కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తీసేసి ఓన్లీ ముగ్గురే ఉంటారు. మోడీకి అనుకూలంగా ఉండే క్యాబినెట్ మినిస్టరు, ఎవడైనా క్యాబినెట్ మినిస్టర్ మోడీకి అనుకూలంగానే ఉంటారు. తర్వాత ఏమో ప్రతిపక్ష నాయకుడు, ముగ్గురే ఉంటారు. ముగ్గురులో 2 అనుకున్నదే జరుగుతుంది. సో 5 పేర్లు వీళ్ళకి సెలెక్ట్ కమిటీ 5 పేర్లు సూచిస్తుంది. 5 పేర్ల నుంచి వీళ్ళు ఒక పేరు, ముగ్గురు మొత్తం చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు. ప్రెసిడెంట్ ఆమోద ముద్ర వేస్తారు. అంటే మోడీ అనుకున్నోళ్ళే అక్కడ ఎలక్షన్ కమిషనర్లుగా ఉంటారు. మరి అలాంటప్పుడు మోడీ కంట్రోల్లోనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇంకెక్కడ అటానమస్ స్టేటస్ ఎక్కడ ఉంది? కాబట్టి ఇది ప్రాబ్లం అన్నమాట. ఈ దేశంలో ఏంటంటే మోడీ వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలను కూడా తన గుప్పెట్లో పెట్టుకొని వాటిని తనకు అనుకూలంగా పనిచేయించుకుంటున్నాడు అన్న ఇది వస్తుంది. గతంలో కూడా సిబిఐ లాంటి వ్యవస్థలు ఇందిరాగాంధీ దగ్గర నుంచి కూడా వాళ్ళ కంట్రోల్లో, కాంగ్రెస్ కూడా ఇదే చేసింది. కానీ మోడీది ఇంకొక స్టెప్ ఎక్కువ వెళ్ళి ఎలక్షన్ కమిషన్ లాంటివి కూడా తన చేతిలో పెట్టుకున్నాడు. ఒకప్పుడు మనం చూసాం, శేషన్ అంటే హడలు ఉండేది రాజకీయ నాయకులకి, ఎందుకంటే అటానమస్ ఉండేది. ఇప్పుడు మోడీనే నియమిస్తున్నాడు కాబట్టి మోడీకి ఇబ్బంది ఉంటే వాడిని తీసేస్తారు. సో అందుకని మొత్తంగా రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాల మీద ఇవాళ దేశం అంతా కూడా నమ్ముతూ ఉంది ప్రస్తుతానికి. సుప్రీంకోర్టు కూడా ఒక రకంగా రాహుల్ గాంధీకి అనుకూలంగా ఉన్నట్టే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బీహార్లో 65 లక్షల మంది ఓటర్లను అక్కడ ఎలక్షన్ కమిషన్ తీసేసింది. అక్టోబర్ నవంబర్లో ఎన్నికలు ఉన్నాయి. సో ఎందుకు తీసేసిన వాళ్ళు ఎవరు అన్న డేటా 19 లోపల సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేయమని సుప్రీంకోర్టు అడిగింది. కారణాలు కూడా చెప్పమనింది. కారణాలు చెప్పాలి, వాళ్ళ డీటెయిల్ అంతా ఇవ్వాలి. దాన్ని వెబ్సైట్లో కూడా పెట్టాలి, ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలి. అంటే బూత్ స్థాయిలో ఎవరెవరు ఓట్లు తీసేశారని చెప్పినప్పుడు వాళ్ళలో కొంతమంది చనిపోయారా, కొంతమంది ఏమన్నా వాళ్ళకి పౌర సభ్యత్వం లేదా, సిటిజన్షిప్ లేదా, ఇవన్నీ తేలాల్సి ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఎందుకంటే 65 లక్షలు ప్రతిపక్షాలకు పడే ఓట్లను తీసేసి ఉన్నారనుకో, అప్పుడు అది పెద్ద దెబ్బ అవుతుంది. అందువల్ల సుప్రీంకోర్టు కూడా ఎలక్షన్ కమిషన్ మీద దృష్టి పెట్టినట్టుగా ఇప్పుడు అర్థమవుతుంది. కాకపోతే ఇప్పుడు దీనంతా ఈ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు పులివెందుల దగ్గర స్టార్ట్ అయ్యి జగన్
మొత్తంగా గతంలో జరిగిన 2024లో జరిగిన ఎన్నికల్లో కూడా అక్రమాలు జరిగాయని జగన్ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇది మెల్లగా తీగలాగితే డొంక కదిలినట్టుగా జగన్ మెల్లమెల్లగా దీన్ని పెంచి పెద్దది చేయబోతున్నాడు అనేది ఒక వాదన వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు పులివెందులకు సంబంధించి అయితే ఆల్రెడీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. వెబ్ కాస్టింగ్, తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వలేదు. అక్కడ జమ్మలమడుగు నుంచి కమలాపురం నుంచి వచ్చిన వాళ్ళే ఓట్లేశారు. లోకల్గా ఉన్న తెలుగుదేశం ఓటర్లు కూడా ఓట్లు వేయలేదు. ఇంకా వైసీపీ వాళ్ళని ఎలాగా రానివ్వలేదు. అట్లాగే వాళ్ళకి ఫామ్ 12 ఉంటుంది. ఆ ఫామ్ 12 అనేది ఏజెంట్లకు ఇస్తారు. ఆ ఏజెంట్లు ఫామ్ 12ని చింపేసి వాళ్ళని బయటికి తరిమేశారు. తర్వాత ఫామ్ 32 మొత్తంగా ఎంత ఓట్లు పడ్డాయి ఏంటి అనేది ఫైనల్గా ఫామ్ 32లో నమోదు చేసి ఏజెంట్లకు ఇవ్వాలి. అది కూడా ఇవ్వలేదు. సో ఇవన్నీ కాబట్టి మొత్తం 15 పోలింగ్ బూతుల్లో మళ్ళీ రీపోలింగ్ జరిపించాలని వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. కానీ హైకోర్టు వీళ్ళ వాదంతో ఏకీభవించలేదు. ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు మేమేం చేయలేమని చెప్పేశారు. సో దాంతో ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. అందుకని ఇక్కడ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి నిన్న ఈసీకి ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్లో ఏంటంటే పోలింగ్ ఏజెంట్ల వివరాలు ఇవ్వండి, ప్రతి పోలింగ్ బూత్ దగ్గర వీడియో కవరేజ్ ఫుటేజ్ ఇవ్వండి, వెబ్ కాస్టింగ్ ఇవ్వండి, సీసీటీవీ ఫుటేజ్లు పోలింగ్ బూత్లో సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వండి, అట్లాగే మొత్తం ఎవరెవరు ఏజెంట్లు పాల్గొన్నారు ఆ జాబితా ఇవ్వండి, తర్వాత ఫామ్ 12 ఫామ్ 32ని ఇవ్వండి, అట్లాగే పోలింగ్ ఆఫీసర్ బూత్ ఆఫీసర్ ఉంటాడు, పోలింగ్ ఆఫీసర్ డైరీ కూడా ఇవ్వండి, ఇవన్నీ అడిగింది. సో ఇవి వీలైన తొందరగా ఇవ్వండి, మేము లీగల్ యాక్షన్ తీసుకోవాలని కూడా అడిగింది. మరి వాళ్ళు ఇస్తారా ఇవ్వరా, లేట్ చేస్తారా అనే దగ్గర కూడా మనకు తెలిసిపోతుంది. నిజంగా కానీ ఈసీ కానీ సక్రమంగా పనిచేసి ఉంటే వీళ్ళు అడిగినవన్నీ ఇమీడియట్గా ఇవ్వాలి. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా అడుగుతున్నప్పుడు అది ఇవ్వడం వాళ్ళ ఇది. కానీ వాళ్ళు ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం. ఎందుకంటే మనకి బీహార్ది కూడా వీళ్ళు ఇవ్వలేదు. ఫస్ట్ అడిగినప్పుడు కొంతమంది ఇట్లా 65 లక్షల ఓట్లు తీసేశారు, వాటి వివరాలు ఇవ్వమంటే ఇవ్వలేదు అని సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు కూడా ఈసీ సుప్రీంకోర్టుకి ఏమి కౌంటర్ ఇచ్చిందంటే మేము ఇవ్వాల్సిన అవసరం లేదు, మేము ఇవ్వమని ఇచ్చింది. కానీ సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే, పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిందే, వెబ్సైట్లో పెట్టాల్సిందే, మీరు ఎందుకు డిలీట్ చేశారో కూడా విత్ రీజన్ కూడా చెప్పాల్సిందే అని సుప్రీంకోర్టు అది కూడా డెడ్లైన్ 19th పెట్టింది. అంటే క్లియర్గా ఈసీ బీజేపీతో కుమ్మక్కైందని ప్రజలు ఆల్రెడీ నమ్ముతున్నారు. ఆల్రెడీ ఎన్నికలను అంటే మనం ఓటు వేయకుండానే బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుందనేది ప్రజల్లోకి వస్తే అది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది, తిరుగుబాటు ధోరణి కారణమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ తీసుకొచ్చిన ఏదైతే ఉందో ఈ ఒక కదలిక ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా వెళ్తుంది. ఆల్రెడీ మనకు అమెరికా యాంటీగా ఉంది, అమెరికా మీడియా కూడా మనకి యాంటీగా ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల్ని అమెరికా మీడియా కూడా హైలైట్ చేసే అవకాశం ఉంది. సో ఇంటర్నేషనల్ ఒత్తిడి కూడా మోడీ ప్రభుత్వంతో వచ్చే అవకాశం ఉంది. దీన్నంతా ఉపయోగించుకొని జగన్ ఈసీ మీద పోరాటం మొదలుపెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. మరి ఈసీ ఏం మాట్లాడుతుంది, ఎందుకంటే సెంట్రల్ ఈసీకి కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నారు. ఇక్కడ ఏపీ ఈసీకి సంబంధించి స్టేట్ ఎస్ఈస్ అంటారు, స్టేట్ ఎలక్షన్ కమిషన్. దీని మీద ఇస్తే మాత్రం చంద్రబాబు ప్రభుత్వానికి కూడా అది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.